తర్వాత ఈ వార్డ్ గోడ పైనుండి కొన్ని నుండి కింద దిగుతాయి కదా వాటర్ తక్కువ ఈ కేసరాలు లేదు అప్పుడు అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు కేబుల్ పైపులతో ఇచ్చారు. ఇది లైన్ కదా అమ్మలకి తాళతో బెండ్ ఎట్టు కట్టుకొని మనకి ఇక్కడ డ్రై కూడా గాలి వాన అయితే ఈ ఊరు మాత్రం ఎండెక్ అది సోలార్ సిస్టమ్ కదా. ఓ సోలార్ అంటే ఎలాగొస్తాయి ఇవి? అది సోలార్ అండ్ కల్స్ అయితే సవర బంటు నేల బంటు పంటలు ఇక్కడ జీడి పసుపు సీపుర్లు కందులు జొన్న జీడి పంటలు ఒక సీజన్ కూలి అంటే మనకి అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నది కొండే మరి వార్డు కూడా వర్షాకాలం అయితే మరి ఎండ ఎక్కువ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చిన్న విలేజ్ ట్రావెల్. ఈరోజు మనము వేరే ప్రాంతానికి వెళ్తున్నామండి. చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి. నా చుట్టూ కొండ మధ్యన పొలాలండి చూడండి ఎంత బాగుంది. చూడండి ఘాటి ఎక్కుతున్నామండి. చూడండి అంత ఘాటి బండి కూడా ఎక్కట్లేదండి. చూడండి ఘాటి 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 ఎక్కుతున్నాం. ఇది ఎక్కట్లేదండి. చూడండి ఎంత అప్పగా ఉంది, చాలా అప్ప ఉందండి. రోడ్డు ఎలాగుంది ఘాటి. ఇవాళ అక్కట్లేదు, బండి ఎక్కట్లేదు. బండి అప్పండి కాదు. ఇదండి, ఇది ఏ ఊరు నాన్న? ఇది రెల్లిగూడ. మీ పేరు? చిన్నారావు. చిన్నారావు. ప్రాబ్లమ్స్ అంటే వాటర్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ వార్డు గోడ. అడ్డు గోడ ఏంటి? వాటర్ గోడ అంటే పైనుండి కొన్ని నుండి కింద దిగుతాయి కదా వాటర్ ఇల్లు రాకుండా కొద్దిగా. తర్వాత కరెంట్ పోలు కొన్ని డ్యామేజ్లు ఉన్నాయి. కరెంటు సౌకర్యం తక్కువ ఈ కేసరాలు లేదు అప్పుడు అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు కేబుల్ పైపులతో ఇచ్చారు. ఇది లైన్ కదా ఆ లైన్ వల్ల ఈ కేసరాలు కానీ దీని సామాన్ సంబంధించింది ఇయలేదు అనమాట. మామూలుగా తాళతో బెండ్ ఎట్టు కట్టుకొని అలాగే తెచ్చారు. అవునా? అది ఎక్కడి నుంచి కరెంట్ ఎక్కడి నుంచి మీకు వస్తుంది? మనకి ఇక్కడ రాయగూడ నుంచి వస్తుంది. అయితే కరెంట్ ప్రాబ్లం ఉందా మీకు? కరెంట్ ప్రాబ్లం ఉంది. గాలి వాన అయితే కొన్నిసార్లు కరెంట్ రావట్లేదు. ఈ ఊరు మాత్రమే. ఈ ఒక్క ఊరికే గాలి వర్షం అయితే కరెంట్ రావట్లేదు. అదండి, ఈ ఊరికి గాలి వర్షం అయితే కరెంట్ రాదండి. మాకు కరెంట్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా మాకు ఉందని చెప్తున్నాడు. వాటర్ అంత మంచినీరా ఇది? మంచినీరు కానీ ఎండెక్ అది సోలార్ సిస్టమ్ కదా. ఓ సోలార్ అంటే ఎలాగొస్తాయి ఇవి? సోలార్ ఎండెక్ వాటర్ ద్వారా సోలార్ సిస్టమ్తో ఇవి అండి. సోలార్ సిస్టమ్ తోట ఈ పైపులు అంటే వాటర్ వస్తుంది అండి వీళ్ళకి. ఎండ ఉంటేనే మాకు వాటర్, ఎండ లేకపోతే మాకు వాటర్ కూడా ఉండదని చెప్తున్నారు. అదే కదా నాన్న? చదువుకోవడం అంటే సిద్ధిమడుగు బాయ్స్ అయితే గర్ల్స్ అయితే సవర బంటు నేల బంటు. ఇక్కడ సవరబొంతు నేలబొంతు పెద్దమడి గర్ల్స్ అయితే. బాయ్స్ అయితే సిద్ధిమడుగు బయలుపురం సిద్ధిమడుగు సీతంపేట. అదండి, ఇక్కడ దగ్గర స్కూల్ మీకు లేదా? ఫస్ట్ స్టాండ్ నుంచి ఎంత ఒకటో తరగతి నుంచి ఎంపీపీ స్కూల్ ఉంది ఇక్కడ జన్నగూడ ఉంది. తర్వాత తామరగూడ ఒకటి జన్నగూడలో ఉంది. ఇది రెల్లిగూడ. ఈ పక్కన జనిగూడ ఉన్నదటండి. అక్కడికి వెళ్తారటండి. ఫస్ట్ స్టాండ్ నుంచి అంతా 5వ తరగతి వరకు ఉందా? 5 వరకు ఇక్కడ చదువుతారటండి. మీ పంటలు అలాగే ఉంటాయి. పంటలు ఏమేమి పండిస్తారు? పంటలు ఇక్కడ జీడి పసుపు సీపుర్లు తర్వాత అల్లం వేసిన అల్లము. ఇక్కడ అల్లం కూడా పండుతుందా? కందులు జొన్నలు. అది
ఇవ్వండి అంటే ఇవి కొండ ప్రాంత పంటలు. కొండ ప్రాంతం పంట. ఆదాయం రేట్లేదు. ఆ జీడి పంట ద్వారా వస్తున్న ఒక సీజనే లేదు, కూలీకి వెళ్ళి తెచ్చుకోవడం. కూలి అంటే ఏ విధంగా కూలి వస్తుంది? కూలి అంటే మనకి అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నది ఏవైందంటే పర్లాకి వెళ్ళడము కానీ కూలిగా అంటే ఏదో ఒక పని. మీ కొండ పని ఏం లేదా మీకు? కొండ పని చేస్తున్నామంటే కొండే మరి వేసేయాలి. మరి జీడి కంది పండుతుంది కానీ మరి ఇవి రాగులు మీరు ఎదిగిరా? రాగులు ఇప్పుడు గంటలు ఇవ్వట్లేదు. కంది వేస్తాము, జొన్నలు అంటే వేసిన వాళ్ళు వేస్తారు, లేకపోతే లేదు. అదండి కంది జొన్న వేస్తారటండి. వీళ్ళు ఏమైనా పనికి వెళ్ళాలంటే పాతపట్నం పర్లేకని కానీ ఎక్కడికైనా లేబర్ పనికి వెళ్తారు. లేబర్ పనికి అది ఉంటే వెళ్తారు, లేకపోతే లేదు. ఇదండి ఇది ఊరండి. ఇదండి ఇలాగేనండి ఉంటుందండి. ఇలా హౌసెస్ అండి, ట్రైబల్ అండి. ఇది చూడండి, ఇది చిన్న చిన్న ఇల్లు అండి. దాని తార పనులు వేస్తున్నారండి. అది ఈ మరి ఇంకేం సౌకర్యం లేదు చూడండి, చాలా కిందకి ఉంటాయండి ఇల్లు. ఇదండి రెల్లిగూడ అటండి. ఇది ఇదిగోండి హౌసెస్ అండి, ఇలా ఉంటాయండి. ఇదిగోండి ఇది ఉయ్యాల. ఇది అక్కడ కొండ మీద పడిన నీరు అంతా ఎదిగండి. ఇది ఆ కొండ అంతా అదిగోండి పచ్చగా ఉన్నదంతా కొండేనండి. ఆ కొండ మీద పడే నీరంతా ఊరి మీదకి వచ్చేస్తుందండి. ఇక డౌన్ అని చూడండి, అదిగోండి ఆ డౌన్ ఉందా, ఆ డౌన్ అంతా వాటర్ వెళ్ళిపోద్దటండి ఇలాగా. నిజమేనండి, చూద్దాం. అంటే వాటర్ నీళ్ళు ఊరి మీదే వచ్చేస్తుంది. కొండ మీద పడే నీరంతా ఊరి మీదకి వచ్చేస్తుంది. ఇది ఊరి మీదకి వచ్చేస్తుంది అండి. పైన పడిన నీరు ఊరి మీదకి వచ్చేస్తుంది. దీనికి మీకు ఏం కావాలంటారా? అడ్డుగోడ, వరద గోడ అంటారు. అది అడ్డుగోడ. ఇతను గట్లా కొంచెం వీళ్ళకి అడ్డుగోడ కానీ మాకు ఇస్తే మా ఊరి మీదకి వాటర్ రాకుండా ఉంటుందండి అని చెప్తున్నాడండి. అదండి ఇక్కడ విషయం. అవునండి, ఆ కొండ మొత్తం ఏదండి అదంతా ఎత్తు ఉంది కదా, ఆ ఎత్తు మీద పడే నీరంతా ఊరి మీదకి వచ్చేస్తుంది. అదండి ఇక్కడ ప్రాబ్లము. వాటర్ ప్రాబ్లం ఏంటంటే సోలార్ ఉంటేనే నేను తాగే నీరు. వర్షాకాలం అయితే మరి ఎండ ఎక్కువ కదా, ఎండ ఎక్కువ కాబట్టి రాదు. అదండి సోలార్ ఉంటుంది. కాకపోతే సోలార్ మోటార్ ఏదో కరెంట్ నుండి మనం ఇచ్చినట్లయితే సోలార్ తోటి ఉండడం వల్ల వాటర్ ప్రాబ్లం ఉంది. కరెంట్ తోటి కానీ మోటార్ తిరిగేటట్లయితే మాకు ఎనీ టైం వాటర్ ఉంటుందండి అని చెప్తున్నారు. అదే కానీ అదండి ఇక్కడ విషయం. సరేనానైతే అక్కడి నుంచి మన ఊరు నుండి జన్నగుడికి చిన్నపిల్ల నడాలి. వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా? అప్ అండ్ డౌన్ మరి అప్ అండ్ డౌన్ అంటే మనం దిగి పెట్టేసి మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ దిగి తీసుకొని రావాలి. ఉదయం వెళ్ళేటోడు దిగి పెడతారు, సాయంత్రం వచ్చేటోడు మళ్ళీ తీసుకొస్తారంట. అదండి పిల్లలకి 2 కిలోమీటర్ల దూరం అటండి. ఇక్కడ పక్కన విలేజ్ ఉందటండి. ఊరది జన్నగూడ. ఆ జన్నగూడ అనమాట ఉదయం అట స్కూల్కి దిగబెడతారు. ఈవినింగ్ విడిచిపెట్టే టైంకి వెళ్ళి రిసీవ్ చేసుకొని తీసుకొస్తారంట పిల్లలకి. అదండి ఇక్కడ ప్రాబ్లం ఏంటి లేదని కానీ ఏది ఇక్కడ ఒక అడ్డుగోడ ఉంది. అక్కడ మోటార్ ప్రాబ్లం అని అంటే కరెంట్ మోటార్ అంత బాగు. ఈ 2 విషయాలు బాగున్నాయండి మాకని చెప్తున్నారండి. దాని మీద కూడా దరఖాస్తు పెట్టాం చాలా సార్లు కానీ మళ్ళీ ఎదుగో అదుగో అంటారు. మరి ఎప్పుడు పెట్టారు అది? అప్పటి నుండి గతంలోనే పెట్టాము. మొన్న కూడా గ్రామ సభలో పెట్టున్నాము. అంతకు ముందు కూడా 4-5 సార్లు దీనికోసము దరఖాస్తులు వేస్తున్నాయి. ఇదే అధికారులు స్పందించట్లేదు. ఇతను చెప్పింది అదేనండి, వాటర్ ప్రాబ్లము ప్లస్ ఇదే 2 ఉన్నాయి. ఈ 2 క్లియర్ అయిపోతే మా ఊరికి ఇంకే ప్రాబ్లం అంత లేదండి అని చెప్తున్నాడండి. ఇదిగోండి ఇదంతా డౌన్ అండి. చూడండి అంత డౌన్ అండి, వాటర్ వచ్చేస్తుంది కదండి. ఇదిగోండి డౌన్ ఉందండి. ఇదిగోండి గుడిసె ఎవరు, ఇదిగోండి లొకేషన్ చూడండి ఎంత బాగుంది. అదండి ఇటు ఇల్లులు ఉన్నాయండి. ఇదిగోండి చిన్న ఇది సాల్ అండి. ఇదిగోండి హౌస్ అండి. ఇది చూడండి, ఇది ఇల్లు అండి. చూడండి ఎలా ఉంది. అది పొయ్యి మళ్ళీ అదిగోండి బట్టలు అవన్నీ చిన్న ఇల్లు అండి. కట్టుకుని ఉంటారు. ఇవి కర్రలు అండి, పొయ్యిలో పెట్టేసుకుని ఉంటారు వంట చేయడానికి. అదండి